అందరూ అడిగినారు చేద్దాం జై జగన్ జై జగన్ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, వివిధ రకాల డిపార్ట్మెంట్లు కావచ్చు, ఇంత ఏక ప్రజాస్వామ్యాన్ని కూలివేసి కొంతమంది పెత్తందారులు, రౌడీలు, గూండాలు వాళ్ళు చేస్తున్న అడుగులకు మడుగులు ఎత్తడం చాలా దురదృష్టకరం. ఎవరైనా బలహీనుడు న్యాయం జరగాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి ప్రతి వాళ్ళు పోతారు. అలాంటి పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం ఏ కేసు పెట్టాలన్నా కూడా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తను, తెలుగుదేశం సంబంధించిన నాయకుడు చెప్పిన సెక్షన్లు పెట్టుకుంటున్నారే తప్ప పోలీస్ వ్యవస్థ అనేది పనిచేసే పరిస్థితిలో ఈరోజు లేకపోవడం చాలా దురదృష్టకరం. కొన్ని స్టేషన్లలో అయితే కేసులు కూడా తీసుకునే పరిస్థితి లేదు. కొన్ని ఎవరైనా పోతే వైఎస్ఆర్ పార్టీ నా కొడుకులు ఇక్కడికి వచ్చారంటే మీకు మళ్ళా బూటేట్లు పడతాయి, చెప్పేట్లు పడతాయని బెదిరించే స్థాయికి డిపార్ట్మెంట్ రావడం చాలా దురదృష్టకరం. ఈరోజు వాళ్ళు తీసుకుంటున్న ప్రతి పైసా ప్రజలది కాబట్టి ప్రజలకు బాధ్యతాయుతంగా చేయాల్సిన అవసరం ఈ వ్యవస్థలపై ఉంది. రాజ్యాంగం ఒక వ్యవస్థను రూపొందిస్తే ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టం. ఇప్పటికైనా డిపార్ట్మెంట్ మేల్కొని సంస్థను, వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా కాకుండా తాడిపత్రిలో ఏ రోజు వాళ్ళు పోవాలన్నా కూడా అగైన్ మళ్ళీ అక్కడ ఏ రకంగా గలాట్ చేయడం, వాళ్ళని రానీక చేయడం, కోర్టు పర్మిషన్ ఉన్నా వాళ్ళని అసలు ధర్నాలు, పార్టీ కార్యక్రమాలు చేయించకపోవడం చాలా దురదృష్టకరం. దీన్ని చాలా తీవ్రంగా భావించాల్సి వస్తుంది. ఇప్పటి నుంచైనా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేయకుండా ప్రజాస్వామ్యయుతంగా వీళ్ళు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. అన్ని ఆఫీసులు కూడా ఎస్పీ గారు భవనం కావచ్చు, లేకపోతే ఆఫీస్ కావచ్చు, సిద్ధంగా నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాను. మీరు రాజ్యాంగం అంబేద్కర్ రచించిన ప్రకారం రాజ్యాంగం ప్రకారం మీరు నడుచుకుంటారా? మీరు మాత్రం అపాయింట్ అయింది, మీరు ఎగ్జామ్